కొనేవారు లేక అందమైన బంతిపూలు వృధా అవుతున్నాయి. అరవిరిసిన బంతులు నేలపాలవుతున్నాయి. నారు ముక్క దగ్గర నుంచి ఎంతో వ్యయం చేసి పెద్ద పూలు పూయించిన రైతులను మార్కెట్ తీరు విస్మయపరుస్తోంది. అయితే పూలను అలాగే వదిలేస్తే రేపు దసరా దీపావళి నాటికి పూత రాకుండా పోతుందని అమ్ముడు కాకపోయినా అందమైన బంతుల్ని కోసి గట్ల మీద పడేస్తున్నారు. కళకళ్లాడే సుమాలను కోయడానికి మనసొప్పకపోయినా తప్పడం లేదని వాపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పూల తోటలు సాగు చేసిన రైతుకు దక్కిన ఫలితం ఆరుగాలపు శ్రమను పారపోయటం. పూసిన పువ్వును కోసి మార్కెట్ చేసుకోలేని నిస్సహాయత రైతును నిలువునా కుంగదీస్తోంది. 60 రూపాయలనుకున్నది 20 రూపాయలు పలికినా మౌనంగా భరించే రైతుకు అంతకు మించిన నష్టం కష్టం వచ్చింది. కూలీ ఖర్చులు పెట్టి మరీ పూలకోత చేసి పారబోయాల్సి రావటం కలవరపరుస్తోంది. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని తోటలను సంరక్షిస్తున్నారేగాని లేదంటే కృష్ణా జిల్లా ఉండవల్లి ప్రాంతంలోని బంతి తోటలను 10 రోజుల క్రితమే పీకేసేవారు రైతులు. మామూలుగా జూన్ నెలలో వేసానండి. జూన్ నెలలో వేసిన కాడి నుంచి తాడుగా మామూలుగా చెట్టు పెరిగి పడిపోద్దని చెప్పి కర్ర వేసి తాడు కట్టించా. అయినప్పటికీ మనకి పూతకొచ్చే సమయానికి రేటు పడిపోయింది. మార్కెట్ అట్లాగా ఉంది. మామూలుగా పైసరికి వస్తుందండి. లోకల్ సరికి పైసరికి 10 రూపాయలు తేడా ఉంటుంది. మాకు 10 రూపాయలు పెంచి ఉంటుంది ఎప్పుడు కూడా. అసిమేది అసలు దించొద్దు అంటున్నారు కొట్లు. పైసరికి అమ్మలేకపోతున్నాం, మేము ఇంకేమేమి అమ్ముతాము, కోసి పారపోసి అంటున్నారు. మేమేంటే ఒక 20 క్వింటాలు పోసి ఉంటామండి. ఇప్పుడు ఒక 20 క్వింటాలు పోసామండి. ఒక 15 రోజుల క్రితం 30 క్వింటాల దాకా పోసామండి. మళ్ళీ బయట పారపోతాం. కనీసం లేదంటే ఒక 70,000 80,000 అని వస్తాయండి. కనీసం ఏంటంటే ఒక 34,000 తోటి దండక్కే బయటపడతానండి. ఇట్లా ఉన్న పరిస్థితి అనే వాళ్ళొంచే ఉంచానండి. లేకపోతే అసలు కట్రేపు చేసేవాడిని. ఎందుకనంటే ఇంకెంతకంటే ఇంకా దండక పడాలంటే ఇక తట్టుకోలేము. కోపి పోసి పారపోపిపోతే చేను ఆగదు. ఎందుకనంటే ఇప్పుడు బోల్డ్ ఖర్చు అవుద్ది అనమాట. ఎదరా దసరా ఉన్న అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయని చెప్పి ఏదైనా రేట్లు వేసిద్దామని చెప్పి సాగురు చేపిస్తాను, పెట్టుబడి పెడతా. దీని పోషణతోటి కోసి బయటపోతున్నామండి. నష్టం. కృష్ణా తీరం పూల సాగుకు ప్రసిద్ధి. వివిధ రకాల పుష్పాలను ఇక్కడ సాగు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. పెరిగిన మార్కెట్ పోటీ బంతిపూల రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న పూలు స్థానిక రైతులకు సమస్యగా మారాయి. వేల రూపాయల పెట్టుబడి, ఎన్నో ఆశలతో పూల సాగు చేస్తున్న రైతుకు ఊహించని ఎదురుదెబ్బే తగిలింది. వాతావరణంలో అనుకోని మార్పులు ఓవైపు పెట్టుబడి ఖర్చులను పెంచేస్తుంటే మార్కెట్లో ధర తిరోగమనం కనీస ఆదాయాన్ని కళ్లజూడనీయకుండా చేస్తోంది. ఈ పూల తోట పరిస్థితి అండి, ఇప్పుడు రైతు పరిస్థితి దారుణంగా ఉంది. దారుణంగా అంటే అతి దారుణంగా ఉంది. పూల తోటలు ఉండి ఇప్పుడు ఈ పూలుండి ఈ పూల్ని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. రేట్లు లేక పండించి రైతు 70-80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రూపాయి ఎలా రాపట్టుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు. రైతు పరిస్థితి ఏంటంటే అతి దారుణంగా ఉంది. పూలు చూస్తే పూల రేట్లు, కూరగాయలు చూస్తే కూరగాయలకు రేట్లు లేని మీదట మరి రైతు పరిస్థితి దారుణంగా ఉంది. మరి పారేస్తున్నాం అండి పూలు, రోజు కొయ్యటం పారేయటం, మరి చేతి ఆ డబ్బులు కూడా చేతికి కడుతున్నాం అండి కూలీలకి. మరి రైతు ఎంత పెట్టుబడి పెట్టింది కాక మళ్ళీ చేతి డబ్బులు వేసి కట్టాలంటే ఎంత బాధ వేసిద్ది అంటే ఒకసారి ఆలోచించండి మీరే. కృష్ణా తీరంలోని ఉండవల్లి, పెనుమాక, కుంచినపల్లి, తాడేపల్లి పరిసరాల్లో ఈ ఏడాది బంతులను విరివిగా పూయించారు. విజయవాడ మార్కెట్ చెంతనే ఉండడం వల్ల పూలు పూయిస్తే లాభపడతామనుకుంటే ఇక్కడ రైతు అంచనా తారుమారైంది. బెజవాడ విపణిలో కిలో బంతి 5 రూపాయలు కూడా పలకకపోవడం రైతులను బెంబేలెత్తిస్తోంది. మేము మొక్క 3 రూపాయలు చేసి కొన్నామండి. ఎకరానికి 16-17 పెట్టాం. 17 మొక్కలు, ఒక్కో మొక్క 3 రూపాయలు. పెట్టుబడి ఎక్కువైంది. కేజీ 2 రూపాయలు 3 రూపాయలు కూడా కొంటలా. కోసి రోజు పారపోయాల్సి వస్తుంది. దసరా గిరాకీ కోసం ఎదురుచూస్తూ తోటలను సంరక్షించేందుకు ఖర్చు చేస్తున్నారు రైతులు. శరన్నవరాత్రి ఉత్సవాలు రైతులకు కలసి రావాలని ఆశిద్దాం.